మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సృజన నన్ను ఒక స్నేహితురాల్లా కాకుండా తోడబుట్టిన దానిలో చూసుకుంది. తన కంపెనీలో ఉద్యోగం ఇప్పించి హెల్ప్ చేసింది. ఆదిత్య గారు నన్ను తన సొంత కూతురులా చూసుకున్నారు. ఆ కుటుంబం నాకు ఎంతో విలువిస్తుంటే నేను నా స్వార్థం కోసం ఆలోచించి సృజనకి అన్యాయం చేయమంటారా? కాంతారా, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అందరి గురించి కాదు, నీ గురించి. నువ్వు పడ్డ శ్రమకి కొన్నాళ్లలో ఫలితం దక్కుతుంది అనుకున్నాను, కానీ ఏం జరిగింది? అయినా అప్పుడు నువ్వు నాకేం చెప్పావు? గోపిని ప్రేమిస్తున్నట్టుగా సృజన నటిస్తోంది అని చెప్పావు. తన మెడికల్ ట్రీట్మెంట్లో అదొక భాగం అని చెప్పావు. గోపికి గతం గుర్తొచ్చాక తను నీవాడవుతాడు అని చెప్పావు. కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. సృజన కూడా గోపిని నిజంగానే ప్రేమిస్తోంది. గోపి సృజనని ఆరాధిస్తున్నాడు. మధ్యలో నువ్వన్యాయం అయిపోతున్నావు. నిజంతో మొదలైన మా ప్రేమ నటనగా మారిపోయింది. నటనతో మొదలైన ఆ ప్రేమ నిజంగా రూపుదిద్దుకుంటుంది. అందుకే మా ప్రేమకి నేను సమాధి కట్టుకుని ఆ ప్రేమని గెలిపించాలి అని కోరుకుంటున్నాను. నేను అభిమానించే నా తార బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నీ ప్రేమని గెలిపించాలని నేను నిర్ణయించుకున్నాను. సరే వికాస్ గారు, మీరు చెప్పినట్టే వింటాను. కానీ నేను అడిగే కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. ఆ తర్వాత కూడా మీరు మీ నిర్ణయం మార్చుకోకపోతే ఆ నిర్ణయానికి నేను తల వంచుతాను. ఏంటి? ఆదిత్య వర్మ గారింటి అల్లుడు అవ్వడం అంటే అదొక అదృష్టం. అవునంటారా కాదంటారా? కాదనడానికి నా దగ్గర ఏ కారణం కనిపించడం లేదు. మరి అంత అదృష్టం నా గోపికి దక్కుతుంది. దాన్ని దూరం చేయమంటారా? అలా చేస్తే దాన్ని ప్రేమ అంటారా? సృజన ప్రేమని కాలం రాస్తే సృజన ఏమవుతుంది? సృజన కూడా నాలాంటి ఆడపిల్లే కదా. ఒక ఆడపిల్లని బాధ పెట్టి నా ప్రేమని నేను గెలిపించుకుని నేను సుఖపడగలను అంటారా? అది కాతారా. దీనికి సమాధానం లేదు కదా. సరే, దీనికైనా సమాధానం చెప్పండి. జీవితాంతం కష్టపడిన నా గోపి ఈరోజు ఒక కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు. తన జీవితమంతా కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి తనకొస్తుంది. తను దర్జాగా ఉంటాడు, ఆనందంగా బతుకుతాడు. సమాజంలో గౌరవ మర్యాదలన్నీ దక్కుతాయి. ప్రేమించిన మనిషి పక్కనుంటుంది. ఎండ తగలకుండా బతికేంత ఆస్తి తన చేతిలో ఉంటుంది. తన జీవితం సంతోషంగా ఉంటుంది. నేను ప్రేమించిన మనిషి అలా ఉండాలని కోరుకోవాలా? లేక తనకి గతాన్ని గుర్తు చేసి నాతో తీసుకెళ్ళి మళ్ళీ బోటు నడుపుకొని కష్టపడాలి అని కోరుకోవాలా? నిజమైన ప్రేమ గెలుపుని కోరుకోదండి, త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమించిన మనిషి సొంతం అవ్వకపోయినా తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అనుకుంటుంది. అదే అసలు సిసలైన ప్రేమకు అర్థమని నేననుకుంటున్నాను. కాదు అని మీరు అనగలరా?
నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. కానీ నీ ప్రేమకి నువ్వు సమాధి కట్టుకొని నువ్వు బతకగలవా? అది నాకు చెప్పు. గోపిని మర్చిపోగలనని నువ్వు నాతో చెప్పగలవా? గోపి లేని జీవితాన్ని నువ్వు ఊహించుకోగలవా? నీ కళ్ళ ముందే గోపి ఇంకొకరితో సంతోషంగా ఉంటే, వాళ్ళిద్దరూ ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే, నీ ప్రేమని చంపుకొని నువ్వు ప్రశాంతంగా 10 నిమిషాలైనా పడుకోగలవా? నాకు వీటికి సమాధానం చెప్పు. అప్పుడు నేను నిజం చెప్పకుండా ఆగిపోతాను. వికాస్ గారు, ఈ ప్రపంచంలో నన్ను గోపిని మరణం తప్ప ఏ శక్తి విడదీయలేదు అనుకున్నాను. నేను మట్టిలో కలిసిపోయినా నా గోపి ఊహలలో బతికే ఉంటాను అనుకున్నాను. కానీ నా కళ్ళ ముందే నా గోపి ఇంకొకరికి దగ్గరవుతుంటే చూసి నా మనసు చంపుకొని ఈ గుండెను రాయిగా మార్చుకున్నాను. I love you. ఎందుకంటే నా ప్రేమలో కష్టాన్ని చూసిన గోపి సృజన ప్రేమలో సుఖాన్ని పొందుతాడు. అందుకే నేను బాధపడినా సరే, నేను ప్రేమించిన నా గోపి సుఖపడతాడు అంటే ఆ బాధ కొంతైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా కన్నీళ్లలోనే నేను కొట్టుకుపోతాను అని తెలిసినా కూడా వాటిని ఎదుర్కొని ఎదురీదడానికి నేను నా గుండె ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను. అంతేకాని చిగురిస్తున్న గోపి జీవితంలో ఇప్పుడు చిచ్చు పెట్టే పని చెయ్యలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అయ్యో కాంతారా, మన సొంత లాంచీలో భద్రాచలం వెళ్ళి పెళ్లి చేసుకోవాలనేదే నా కలమ్మి. నేను ఎంతగానో ఇష్టపడే నీకు, మనిద్దరినీ ఎంతగానో అభిమానించే తారా మేడం ముందే ప్రపోజ్ చేస్తున్నాను. ఇక్కడ గోపి కాంతారా అనే బోర్డు రాయిస్తాను. ఐ లవ్ యూ. నువ్వు సంతోషంగా నన్ను దుబాయ్కి సాగనంపాలి. గోపి, నీ నోటి నుంచి ఈ మాట వినాలని నేను ఎంతగా తప్పిస్తున్నానో నీకు తెలుసా? నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా, చూడరా ఎటు చూడరా, మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వర.
సృజన, ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఏంటి సృజన, ఏంటి ఆనందం? ఏం చెప్పాలో, అసలు ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అసలు జరిగిందంతా కళ నిజమా అన్న డౌట్ లోనే ఉన్నాను. కళ్ళ ముందే అంతా జరిగితే ఇంకా కళ అని అడుగుతావేంటి? ఇన్నాళ్ళు నువ్వు కన్న కళ ఇప్పుడు నిజమైంది, నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. వసుదా, మేమిద్దరం ఒక్కటి కావాలని అందరికన్నా ఎక్కువగా కోరుకున్నది నువ్వు. ఇక్కడున్నంత వరకు గోపి నాకు దగ్గర అవ్వడు అని చెప్పింది నువ్వు. గోపిని ఎక్కడికైనా ఒంటరిగా తీసుకెళ్లమని నాకు సలహా ఇచ్చింది కూడా నువ్వే. ఆ రోజు నీ మాట ప్రకారమే గోపిని తీసుకెళ్లాను. కానీ ఈ రోజు గోపి నా మీద చూపిస్తున్న ప్రేమను తలుచుకుంటూ ఉంటే అసలు నాకు మాటలు కూడా రావడం లేదు. దీనికంతటికీ కారణం నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. సృజన, మరీ ఇంత చిన్నదానికే ఇంతలా మురిసిపోతే ఎలా? నేను మీ ఇంట్లో ఉంటున్నాను, మీ అందరు బాగు కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మీ నాన్నగారి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే కదా ఆయన సంతోషంగా ఉంటారు. నీ ఇష్టమేంటో నాకు తెలుసు, ఏది ఎలా చేస్తే అది నెరవేరుతుందో కూడా నాకు తెలుసు. అందుకే గోపి విషయంలో నేను నీకు సలహా ఇచ్చాను. చూసావా ఇప్పుడు గోపి నిన్నెంతలా ప్రేమిస్తున్నాడో? అది అందరికీ అర్థమైంది, మరీ ముఖ్యంగా నీకు తెలిసింది. నిజమే వసుదా, అసలు పార్టీకే రాను అన్న గోపి వస్తాడా రాడా అనే టెన్షన్లో నేను కూడా ఉన్నాను. కానీ నాకు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాడు. బండి మీద తీసుకురావడం ఏంటి, అక్కడ అందరి ముందు తను నాతో అంత క్లోజ్ గా ఉండడం ఏంటి, అసలు అందరి ముందే నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి నా జీవితంలో మరచిపోలేని ఒక గొప్ప మెమరీలా ఉంది. గోపి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, తన మనసులో నాకు ఇంత గొప్ప స్థానం ఉందని, అసలు అమాయకంగా కనిపించే గోపిలో ఇంత రొమాంటిక్ ఫీల్ ఉందని ఈరోజే తెలిసింది. అది తలుచుకుంటూ ఉంటే అసలు నాకు నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూస్తే అదే కనిపిస్తోంది, కళ్ళు తెరిచేసరికి అది కలగా మారిపోతుందేమో అని భయంగా ఉంది. అలా ఎప్పటికీ జరగదు. ఒకసారి ప్రేమ చిగురించాక వాడిపోవడం ఉండదు, అది పెరుగుతూనే ఉంటుంది. నీ మీద గోపికి ప్రేమ చిగురించింది, అది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలా పెంచడానికి ఏం చేయాలో నేను చేస్తాను. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటావు, నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది. వసుదా, నీలాంటి వ్యక్తికి అసలు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గోపిని నన్ను ఒకటి చేసినందుకు, గోపితోనే నాకు ఐ లవ్ యూ చెప్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. నేను మనసారా ప్రేమించిన నా కాంతారా ఇంకో మనిషితో సంతోషంగా ఉంది. తనెప్పటికీ అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. అలాగే తను నా గురించి ఊహల్లో కూడా ఊహించుకోకుండా ఉండాలి. అలా జరగాలంటే తనకి నా మీద విరక్తి రావాలి. నేనింకో వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే ఖచ్చితంగా కాంతారకి నా మీద కోపం వస్తుంది. అందుకే తన మనసుని విరిచేయడానికి మీ మనసు మురిపించేలా మాట్లాడాను. నన్ను క్షమించండి.
హాయ్ తారా. ఏంటి తారా, ఏదో చెప్పాలనొచ్చి ఆలోచిస్తున్నావేంటి? నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చేస్తారా? వై నాట్, చెప్పు, ఏం చేయమంటావు? మీతో పాటు నన్ను కూడా సింగపూర్కి తీసుకువెళ్ళిపోండి. అక్కడ ఏదైనా ఒక చిన్న జాబ్ చూడండి. పని చేసుకుంటూ నా గోపి జ్ఞాపకాలు తలుచుకుంటూ అక్కడే బతికేస్తాను. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, గోపి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నేను బర్త్డే పార్టీలో గమనించాను, నిన్ను అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అడగలేదు. గోపి సృజనకి దగ్గరయ్యాడని నువ్వు మనసు విరిగిపోయిన బాధలో మాట్లాడుతున్నావు. ఒక మనిషికి దగ్గరవ్వాలి అంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలి, కానీ దూరం అవ్వాలంటే ఒక్క అడుగు వేస్తే సరిపోతుంది. గోపి ఎదురుగా ఉన్నప్పుడే దగ్గర అవ్వడానికి ఎన్నో కలలు కన్నావని నాకు తెలుసు. ఇప్పుడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతే ఇంక ఎప్పటికీ నీ గోపిని నువ్వు కలుసుకోలేవు. నా గోపి ఒంటరిగా ఉంటే తన గురించి నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూసేదాన్ని. కానీ నా గోపి మనసులోకి ఇంకో మనిషి వచ్చింది. ఇప్పుడు తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఏ రోజుకైనా గోపికి గతం గుర్తొచ్చి నేను తన కళ్ళ ముందు కనిపిస్తే తన మనసు మారచ్చు. అదే దూరంగా వెళ్ళిపోతే నేనంటూ ఉన్నానని గోపికి తెలియదు. కానీ గోపి జ్ఞాపకాలు మాత్రం నాతోనే ఉంటాయి. గోపితో బతకలేకపోయినా గోపి కోసం బతుకుతున్నానని నేనక్కడ ఆనందంగానే ఉండగలను. దయచేసి కాదనకండి. ప్లీజ్ కాంతారా, మరొక్కసారి ఆలోచించు. మొదటిసారి ప్రేమించుకున్నది మీరు. ఆ ప్రేమ ఫలించాలని నీ శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా మీరు నా శ్రేయోభిలాషి అయితే, నా మంచి కోరుకునే వ్యక్తి అయితే, నా గోపి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని మీరు నెరవేర్చాలి. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. లేదంటే చెప్పండి, నేను ఇంకా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోను. కాంతారా, నిజమైన ప్రేమకి నిలువెత్తు అద్దంలా కనిపిస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ కాంతారా. ఓకే, టికెట్స్ బుక్ చేయిస్తాను, వెంటనే వెళ్ళిపోదాం. గోపి, నువ్వెక్కడున్నా బాగుండాలి. అందుకే నీకు దూరంగా నీ ఊహలతో నేను బతకాలని, ఈ ఊపిరి ఉన్నంత వరకు నిన్నే తలుచుకుంటూ ఉండాలని నిర్ణయించుకున్నాను. చూపు నిన్ను చేరాలని, శ్వాస నిన్ను తాకాలని, ప్రేమే నిన్ను కోరి కదిలేనురా. మాట ఏదో చెప్పాలని, మౌనమంతా దాటాలని, పరుగై నిన్ను చేరవచ్చేనురా. అడుగులు ఏవైనా, నడకలు
మనసేనా ప్రాణానికి సెలవేనా నీ ప్రేమ ఈ జన్మకి ఓ గురుతేనా సృజన గారు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా తనని ప్రేమిస్తున్నాను. నేను వికాస్ గారితో కలిసి సింగపూర్ వెళ్ళిపోతున్నాను.